మీరు ఓన్లీ మెంబర్ అనుకుంటున్నారా, చైర్మన్కి ఏమైనా టార్గెట్ పెట్టిరా? నేనన్నా అవకాశం అన్నా. ఓకే, ఇప్పుడు నాకు అవకాశం వస్తే నేను చేయాలని నాకు ఎందుకు ఉండదు. భరత్ అని నేను సినిమాలో అంటే వీఆర్ వెరీ క్విక్ లెర్నర్స్ అని, వీఆర్ ఆల్సో వెరీ క్విక్ లెర్నర్స్. అట్లా ఉన్న సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం. ఇప్పుడు నాకు జీల్ ఉన్నది, మేము కెపాసిటీ ఉన్నది, మేము చేయగలుగుతాము. సిఎస్ఆర్ నుంచి తీసుకురావచ్చు కదా డబ్బులు. లాస్ట్ టైం బార్ కౌన్సిల్ మెంబర్స్ ఏమంటున్నారు, మాకు సీఎం అపాయింట్మెంట్ ఇలా అంటున్నారు. నువ్వేం చేసినావు సిఎస్ఆర్ నుంచి? నీకు ఆ విచక్షణ ఉంటే, మీకు ఆ విచక్షణ ఉంటే 25 మందిలో ఒక చైర్మన్ లేకుంటే ఎవరినో టార్గెట్ చేయడం కాకుండా మీరు ఎందరూ ఏం చేసారు? మరి మీరు సొంతంగా మీరు సిఎస్ఆర్ని ఎందుకు ఆ ఫండ్ని తీసుకురావచ్చు కదా. మీరు ఏ మంత్రిని కలుస్తారు జనరల్గా? హోమ్ మినిస్టరా? ఎట్లా కన్సర్న్ ఉంటుందా? మాకేముండదు, లా సెక్రటరీ, మ్యాక్సిమం లా సెక్రటరీ. సీఎం గారిని కూడా నాకు తెలిసి ఇప్పుడు 2 సార్లు సీఎం గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నారు. కొన్ని నేను ఎక్కడ బార్ కౌన్సిల్ మెంబర్లు ముఖ్యమంత్రి బయటికి రిక్వెస్ట్ చేసి బయటికి పబ్లిసైజ్ చేయరు. అది కాంట్లా 23 మంది ఎప్పుడన్నా ప్రెస్ ని అడ్రస్ చేస్తారా? చేయకూడదా? వాళ్ళకేం అవసరం? చేయొచ్చా, చేయకూడదా? వాళ్ళకు జస్ట్ ప్రెస్ రిలీజ్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు అంతే. అంతే. వాళ్ళు కమ్యూనిటీ చాలా పెద్దది, 35,000 అంటే చాలా పెద్ద కమ్యూనిటీ. మాకు ఆ డీసెంట్రలైజ్ స్ట్రక్చర్ కూడా ఉంది అన్న. వీళ్ళ కింద ఒక సిస్టమ్ పెట్టుకోరు కదా, బార్ అసోసియేషన్స్ అని కింద ఓకే, వాళ్ళు లెటర్ తీసుకుని ఇది ఒక ఫ్యూడల్ వ్యవస్థ కింద వీళ్ళందరూ ఒక ఇప్పుడు బార్ కౌన్సిల్ చెప్పిన దాని ప్రకారం అసోసియేషన్స్ అన్ని రన్ అవుతాయి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి బార్ అసోసియేషన్స్ ఎలక్షన్ కావాలి. వాళ్ళకేమో ఇయర్ టర్మ్, ఇదేమో 5 years టర్మ్. వీళ్ళు తోక జాడిస్తే వాళ్ళ టైట్ చేస్తారేమో. అంతే కదా వీళ్ళకి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక నిర్మల్లో 120 మంది అడ్వకేట్స్ ఉన్నారు. వెల్ఫేర్ స్టాంప్ అని ఉంటుంది మాకు. ఎవ్రీ కేస్కి మేము వెల్ఫేర్ స్టాంప్ పెట్టాలి, 250 రూపీస్ వెల్ఫేర్ స్టాంప్. ఓకే, ఇది బార్ కౌన్సిల్కే పోతుంది. అయితే ఈ వెల్ఫేర్ స్టాంప్ రావాలన్నా కూడా అసోసియేషన్ నుంచి లెటర్ వస్తే అక్కడికి పోతుంది. మనం ఎంత ఆపొచ్చు? సో కౌన్సిల్కి అంత పవర్ ఉంది. సో ఒక అడ్వకేట్ ప్రాక్టీస్ చేయాలంటే కూడా ఇప్పుడు దీనికి ఏమి కంప్లైంట్ చేయడం అట్లా ఏమి ఉంటుందా? చేస్తారన్న, చేసినంత మాత్రాన అది బయటికి రావాలని ఏముంటుంది. ఇప్పుడు పాత మెంబర్స్ అంటున్నారు మీరు ఆర్టీఏ చేసిరా అని అంటున్నారు. లేకుంటే మీరు అసలు ఏముందని ఆర్టీఏ చేయనికి, అసలు ఏమైనా ఉంటే కదా ఆర్టీఏ చేయనికి. ఇది మేమనే కొత్త కంటెస్ట్ చేసి వాళ్ళ వర్షన్. సో రిజల్ట్ ఈసారి డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నారా? 100% అన్న, ఈసారి డిఫరెంట్గా ఉంటుంది. ఈసారి మాకు తెలిసి బై గాడ్స్ గ్రేస్ యువకులు కూడా కొంతమంది వేసినారు, వాళ్ళు కూడా బయటకు వచ్చినారు. సో వాళ్ళు కూడా ఆపర్చునిటీ వస్తుందని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మాకు కూడా అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాము. 100% అవకాశం వచ్చినప్పుడు ఈ కాంటెంపరీ జనరేషన్కి కావాల్సినటువంటి టెక్నికల్ ఎయిడ్ని మా యంగ్ జనరేషన్ అడ్వకేట్స్కి ఇవ్వాలని మా కోరిక. ఈ న్యాయ విద్య ఇప్పుడు మేము ఎప్పుడైతే చదువుకున్నామో, మేము ఎప్పుడైతే లా సెట్ రాసినామో అప్పుడు ఇంతమంది లేకుండే. ఇప్పుడు దగ్గర సంవత్సరానికి 1,00,000 మంది, 50,000 మంది, 50,000 to 1,00,000 మధ్యలో లా సెట్కి అపియర్ అవుతున్నారు. సో సీట్లు పెరుగుతున్నాయి. సో మీకు అందరూ ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ న్యాయ విద్య చేయాలనుకుంటే అది కూడా బార్ కౌన్సిల్ చేతిలోనే ఉంది. నియంత్రించే శక్తి కూడా బార్ కౌన్సిల్. చదవాలన్నా కూడా ఎట్లా? ఇప్పుడు యూనివర్సిటీలో మాకు 60 సీట్లు ఉంటాయి. అదే ప్రైవేట్ కాలేజ్లో ఎంత ఉన్నాయి? 100 సీట్లు ఉన్నాయి. 100 ఉన్నాయి. ఒక కాలేజ్ ఇప్పుడు యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, లేకుంటే వాళ్ళ అంతకన్నా ఇంకా అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఇస్తారో మాకు తెలియదు. అది బార్ కౌన్సిల్ వాళ్ళు. ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు యూనివర్సిటీ సీట్లు ఎంత? మేము చదువుకున్నప్పుడు మాకు 80 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 60. 60 తగ్గినాయి, కానీ మాకు ఎక్కువ కాలే. ప్రైవేట్ కాలేజీలో పెరిగినాయి. అది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటాయి. బార్ కౌన్సిల్కి ఏం సంబంధం? వాళ్ళే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్పెక్షన్ చేసేది, వాళ్ళు అప్రూవ్ చేయాలి. మేము ఓత్ తీసుకోవాలన్నా కూడా బార్ కౌన్సిల్ మెంబర్ మీదనే ఓత్ తీసుకోవాలి, ముందరనే ఓత్ తీసుకోవాలి. మమ్మల్ని ఎక్స్పెల్ చేసే కెపాసిటీ కూడా వాళ్ళకి. చదువుకోవాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంది, మమ్మల్ని బయటికి పంపించాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంది, మమ్మల్ని ఉంచాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంది, మేము చచ్చిపోయినాక మాకు పైసలు ఇవ్వాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంది. సో ఆ స్ట్రక్చర్ని డీసెంట్రలైజ్ చేసి బద్దలు కొట్టాలనుకోండి
ఆలోచన మాకు ఉంది. సో ఈ గైడ్ లైన్స్ కూడా మార్చాల్సిన అవసరం ఉందేమో. ఇప్పుడు చదువుకోవాలంటే బార్ కౌన్సిల్ స్టాచ్యుటరీ బాడీ అన్న, వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. బార్ కౌన్సిల్లో 25 మంది ఒక డిసిషన్ ప్రైవేట్ కాలేజీలో సీట్లు పెంచే అధికారం నీ చేతులు ఉందంటే వాడు ఇచ్చే డబ్బులు తీసుకొని ఎన్నైనా పెంచుతావు. నేను చెప్తలేను కానీ సో మరి యూనివర్సిటీలో కూడా పెరగాలి కదా, గవర్నమెంట్ కాలేజీలో పెరగాలి కదా. పెరుగుతలే కదా. నేను అనేది మేము అనేది అదే, యూనివర్సిటీలు ఎందుకు పెరుగుతలేవు? ఇప్పుడు పేద బలహీన వర్గాలు వచ్చి చదువుకోవాలంటే ఎక్కడ యూనివర్సిటీలో సీట్లు పెరుగుతాయి, ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది కదా, ఒక ప్రొఫెషనల్ విద్యను తీసుకురానికి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రొఫెషన్, సెకండ్ బిగ్గెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ది వరల్డ్. దిస్ ఈస్ అ యూనిఫామ్ ప్రొఫెషన్. యూనిఫామ్ వేసుకున్నటువంటి ప్రొఫెషన్ ఈ ప్రపంచంలో ఏదన్నా సెకండ్ ఉందంటే అది న్యాయవాదం. సో ఇప్పుడు ఎంత మీకు ఖర్చు అవుతుంది ఓవరాల్గా? నేనైతే నాకు ఖర్చు అంటే మిత్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, చేసుకుంటున్నాం. అన్ని ఉంటాయి ఇంట్లో, దావతులు, సిట్టింగ్లు అన్ని ఉంటాయా? గ్రూపులు అన్న ఇప్పుడు అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేనేమనుకుంటా, సపోజ్ అంటే నేను చేస్తున్నాను కాదు కానీ, ఇప్పుడు నా మిత్రుడు కంటెస్ట్ చేసినప్పుడు నా మిత్రునికి నేను దావా తీసుకుంటే తప్పే ఉందని అంటారు. అదేలే ఇక నడుస్తుంది. ఇక ఇప్పుడు నాకున్న మిత్రుడికి నేను దావా తీసుకుంటే తప్పేందని అంటారు. అదే నేను దాన్ని ఎట్లా అవాయిడ్ చేయగలుగుతా? అరే ఓ భయ్ మేము ఇద్దరం కూర్చున్నాం, దానికి తప్పేందని అంటారు. దాన్ని నేనైతే ఓవర్ రూల్ చేయలేను కదా. ఇప్పుడు మేము ఆ పెద్ద శక్తులను తట్టుకోవాలంటే మీలాంటి వాళ్ళు సామాజిక కార్యకర్తలు మాకు తోడ్పడి ఉంటే మేము ఆ పెద్ద శక్తులని మొన్నటిదాకా పవర్లో ఉన్న శక్తులు ఇప్పుడు పోటీ చేయట్లేదు కదా, మరి అయినా కూడా ఇన్ఫ్లుయెన్స్ లేదన్నా. అట్లేం లేదు. మీరు అంటే అన్న, నేను ఇందులో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, నాకు తెలిసిన విషయం నేను చెప్పి, ఇప్పుడు ఎవరైనా సరే పాత వాళ్ళన్నా కొత్త వాళ్ళు అవ్వాలనుకున్నా కూడా వీళ్ళందరూ అడ్వకేట్ ఫెటర్నిటీకి సర్వీస్ చేసారు. కానీ ఏంటంటే లార్జర్ స్కేల్లో చేయాలి. ఇప్పుడు నాకు 10 మంది పరిచయం ఉంటే ఆ 10 మందికి వడ్డించిన, అందరికి వడ్డియాలి. 100 మంది దావత్ చేసినప్పుడు 100 మందికి వడ్డియాలి. లేదు మా వాళ్ళు 30 మంది ఉన్నారు, మేము 30 మందికి వడ్డించుకున్నాం. అది మేము చూపించాలి. మేము ఆ డిఫరెన్స్ని క్లియర్ చేయాలని మా ఆలోచన. ఏం చెప్తారు చివరిగా మీ అడ్వకేట్లకి? మీకు ఓటు వేయాలి అనుకుంటున్నా, మీరు రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తుంటారు? ఏం లేదన్నా, ఈరోజు మా కులం న్యాయకులం, యువకులం అందరికి ఒకటే అపీల్. ఈరోజు ట్రాన్స్పరెంట్ బార్ కౌన్సిల్ కావాలంటే యువకులు ఉండాలా. మాకు ఆలోచన ఉన్నది, పనిచేసే ఆలోచన ఉన్నది. ఈరోజు మార్పు తీసుకురావాల్సిన ఆలోచన ఉన్నది. ఈరోజు కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉన్నది. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలి, డే టు డే అప్గ్రేడేషన్ చేసేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఉన్నది. మాకు ఈరోజు 25 మంది బార్ కౌన్సిల్లో అయితే ఎవ్రీ బార్ అసోసియేషన్కి పోర్ట్ఫోలియోస్ అపాయింట్ చేసుకొని 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్స్ ఏమున్నాయో వాళ్ళని ఇమీడియట్గా 3 మంత్స్కి సెట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. అక్కడ ఏదైతే గ్రే ఏరియా ఉందో, ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఫిల్అప్ చేసేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలని మా అపీల్. ఇది బార్ కౌన్సిల్కి అవకాశం ఉంది. సో మాకు కూడా అవకాశం ఇస్తే 100% మేము బయటపడతాం. 100% న్యాయవాది మా సోదరులకి చేదోడు వాదోడు ఉంటాం. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ 35,000 మంది అడ్వకేట్లు అందరూ ఓటేయండి, మంచి వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. మీ బార్ కౌన్సిల్ ద్వారా మీ వెల్ఫేర్ కోసం, మీ హక్కుల కోసం అవసరమైతే బార్ కౌన్సిల్ని నిలదీసే అడిగే అవకాశం ఉన్న వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. అమ్ముడు పోకండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.